హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కిచెన్ అంతా ఎలా పడితే అలా ఉందని మాత్రం ఏమీ అనుకోవద్దండి. ఇలా కొంచెం వంటలు ఎక్కువగా చేసేటప్పుడు మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. అన్నీ సర్దుకుంటూ చేసుకోవాలంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా, అందుకనమాట. ఇక్కడైతే రసానికైతే తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అలాగే చింతపండు నీళ్ళంతా రెడీగా పెట్టుకున్నాను. వంకాయ తాలింపుకి అయితే వంకాయలన్నీ కూడా నీళ్ళల్లో వేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈ వంకాయలు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చినాయండి, అందుకే పురుగులు ఎక్కువగా ఉన్నాయి. ఊరి దగ్గర పొలంలో పండినాయి అనమాట. ఇంకా అన్నీ అమ్మ ప్యాకెట్ చేసేసింది, నేను చూసుకోకుండా వాటర్లో వేసేస్తాను. ఇక్కడ చూడండి, పాయసానికి పాలు తీసి పెట్టిపోయి నేను పప్పు తీసి పెట్టేస్తాను. బయట ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి పెట్టిపోయి ఇంకా పప్పు లోపల పెట్టేసి పాలైతే తీసుకోవాలి. దానికి తోడుగా పచ్చకర్పూరం కూడాను పొంగల్లోకి. ఇంకా ఇక్కడైతే బొబ్బట్లు కానీ లేకపోతే పూర్ణాలు కానీ ఏవో ఒకటి చేయాలన్నమాట నేను. అందుకని చెప్పేసి ఇంకా శనగపప్పు ఉడకబెట్టి కొంచెం ఆరబెట్టుకున్నాను. ఇట్లా ఆరితే ఏంటంటే మనకు చెమ్మంతా ఆరిపోయిందంటే లూజ్ అవ్వకుండా ఉంటుంది బెల్లం వేసినప్పుడు. ఇంక ఇక్కడ వైట్ రైస్కి అయితే రైస్ కూడా నానబెట్టేసాను. చెప్పాను కదా, ఈరోజు మా లైఫ్లో అయితే చాలా సాడ్ డే అని చెప్పొచ్చండి. నిజంగానే చాలా అంటే చాలా సాడ్ డే అనమాట. ఇక్కడైతే మినప్పప్పు కూడాను గ్రైండర్లో వేసేసి రుబ్బేశాను. ఇంకా అదంతా అయిపోయింది. ఇక్కడ పొంగల్కి అయితే నేను తొందరగా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ కొంచెం ఎసరైతే ఎక్కువగా, ఒక గ్లాస్ రైస్కి ఒక 5 గ్లాసులు అట్లా వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకా పెసరపప్పు కూడా వేసానండి. కొంచెం ఉప్పు వేసేసి కొంచెం పాలు నీళ్ళు 2 వేసేసి పెట్టేశాను అనమాట. కుక్కరు అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కొంచెం బెల్లం వేసి కలిపేసేసి, దానికి సరిపడినంత బెల్లం వేసి కలిపి మరి ఇంకొన్ని పాలు వేసేసి కలిపేశాను అనమాట. ఎసురులోనే పాలు వేసి కలుపుకుంటే పొంగల్ చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇందులోనే సరిపడినంత ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసేసుకొని మరొకసారి మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సిమ్లో పెట్టి సరిపోతుంది. ఇంకా అది అవుతూ ఉంటే ఒక పక్కనైతే వడలకి అలాగే పూర్ణాలు 2 చేసేసానమాట. ఎందుకంటే నాకు అంత టైం లేదనమాట అంత వీడియో షూట్ చేస్తూ చేయడానికి. పైగా పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇది కూడా ఇన్ టైంలో చేసుకోవాలి. అందుకని చెప్పి నాకు అంత టైం లేదండి. వంకాయ తాలింపు చేసేసాను. ఇదిగోండి, ఇంకా వడలు పూర్ణాలు అయిపోయినాయి కదా, వైట్ రైస్ చేశాను కదా, దానికైతే ఇదిగో పులిహోర చేసేసాను అనమాట. చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇలా చేసేసాను. ఇదిగోండి, రసం అయిపోయింది, పొంగల్ కూడా అయిపోయింది. ఇంకా ఇదేనండి ఈరోజు స్పెషల్ అయితే. ఇంకా ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే నేను పూజ అయితే చేసేసుకోవాలి. ఇంకా అన్నట్టు మనం చేసిన పొరపాట్లు కూడా చెప్పాలండి. ఈరోజు చూసుకోకుండా పచ్చకర్పూరం అనేది కొంచెం ఎక్కువగా వేసేసాను అనమాట. పొంగల్లో బాగా తెలుస్తుంది, కొంచెం ఎక్కువైంది. పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుందని అన్నట్టు మర్చిపోయింది. ఇదిగోండి, పచ్చిమిర్చి పచ్చడి కూడా ఇప్పుడే చేసేసానమాట. పూజకి లేట్ అయిపోతుంది, అలాగే పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుందని ఇంకా వీడియో షూట్ చేయడం పక్కన పెట్టేసి ఫాస్ట్గా పిల్లలకి రెడీ చేసిన వాళ్ళే దేవుడికి పక్కన పెట్టేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి పంపించేశాను అనమాట స్కూల్కి. ఆ తర్వాత అయితే నా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయండి, బయటికి వెళ్ళి పువ్వులు తీసుకురాలేదు. నేను అనుకోకుండా మర్చిపోయి వచ్చాను, మా వారిని తెమ్మంటే తనకు కుదరలేదు. అందుకని ఇంట్లోనే ఊరి నుంచి తెచ్చిన చామంతులు, ఎర్ర చామంతులు కొన్ని, అలాగే కొన్ని బంతిపూలు ఉంటే వాటితో అయితే పూజ చేసుకున్నాను. బంతిపూలు స్వామి వాళ్ళకి పెట్టకూడదు అంటారు, అందుకే జస్ట్ అలంకరణకు మాత్రమే పెట్టాను, స్వామి పైన పెట్టలేదు. అన్నట్టు సాడ్ డే అని చెప్పాను కదా, మా తాతగారు చనిపోయి జాన్ 25కి 2 సంవత్సరాలు అయిపోతుందండి. ఇంకా తనకు పెట్టుకున్నాను అనమాట ఈరోజు నేను ఈ విధంగా. జనవరి 25 సాటర్డే వచ్చింది. ఇంకా ఆ రోజైతే నేను మామూలుగానే శనివారం చేసుకుంటాను కదా, ఆ శనివారం చేసుకుని ఆ పూజ చేసుకుని తర్వాత అయితే తాతయ్య గారికి అయితే ఇలా పెట్టుకున్నాను. నాకు తాతయ్య గారి ఫోటో నా దగ్గర లేదు, ఊరి దగ్గర ఉంది. తెచ్చుకోవాలి అంటే ఇంకో ఫోటో చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదనమాట. చేయించుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే నేను తాతయ్యకి బట్టలు పెట్టుకోలేదు. ఇది తాతయ్య నా దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇష్టంగా వేసుకునే టవల్ అనమాట. ఆ టవల్ నేను అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ టవలే అలా పెట్టుకొని నేనైతే నాకు తెలిసినంతలో చేసుకున్నాను తాతయ్యని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని. అంతే, నాకు ఇలా చేయాలి అలా చేయాలి అనేదంతా నాకేమీ తెలీదు. ఇలా పెట్టిన ఈ ఫుడ్ కొంత అన్నీ అంతగా పైన పెట్టలేదండి, కొంత తీసి టెర్రస్ మీద పెట్టేసి వచ్చానమాట. ఇంకా ఏమైనా తింటాయి అన్నట్టుగా అరటిపండ్లు కొన్ని అన్నీ కూడా కొంచెం తీసుకెళ్ళి పైన పెట్టేసి వచ్చాను. పక్షులు కానీ ఏమైనా తింటాయి కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా మిగిలిందైతే మేమందరం తీసుకొని తిన్నాము. ఇది వచ్చేసి నాయుడుపేటలో వెంకటేశ్వర స్వామి గుడి అండి, ఇంటి దగ్గర. పెళ్ళి ఇప్పుడు అయిపోయింది కాబట్టి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా సీన్లు అయిపోయినాయి. అట్టు కూడా చేస్తాయి. అక్కడ ఫోటో తీయొద్దని రాసి పెట్టిన తర్వాత మనం ఫోటో తీస్తే బాగోదు కదా.
అదే భయంతో మళ్ళీ ఏమన్నా వాళ్ళు దర్శనం చెప్తారు వాళ్ళు నన్ను ఇష్టం ఎంతమంది తీసుకోబోతున్నారు గోల్డ్ అని చెప్తుంటారు అట్లా ఏం పని పడలేదు. మా ఇంటికి చెప్తున్నా మా ఇంటికి వాళ్ళు చెప్తున్నా కెమెరా. భార్గవక్కని చూపించకూడదా? పర్మిషన్ లేదు భార్గవక్కని చూపించడానికి కెమెరాకి, అంతేనా? నన్ను దమ్మ మీద తీసుకొని ఇది వచ్చేసి అంతకుముందు ఒక శనివారం అండి, ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అందరం కలిసి అప్పటికప్పుడు అనుకొని ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా విశాలంగా ప్రశాంతంగా అనిపించింది. ఎవరైనా వెళ్ళి చూడకపోతే ఒకసారి చూసేయండి. మా వారైతే ఎన్ని రోజుల నుంచి తీసుకెళ్తాను ఇప్పుడు తీసుకెళ్ళలేదు, తను తీసుకెళ్ళినట్టేలే అని వీళ్ళు వెళ్తూ ఉంటే నేనైతే వెళ్ళానమాట. అక్కడే ప్రతి శనివారం అన్నదానం చేస్తారంట. అన్నప్రసాదం కూడా తీసుకుని తిన్నాము. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో పెట్టిన చక్కెర పొంగల్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఒకటని కాదు కానండి, భోజనం చాలా బాగుంది. బియ్యం కూడా చాలా మంచి బియ్యంతోనే అన్నం పెడుతున్నారు ఇక్కడ. ఎవరైనా సరే అన్నదానానికి ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు, లేదు మనం గుడికి తరపున ఏదైనా కూడా సందాలు అట్లా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. ఫుడ్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండింది అనమాట. మంచిగా ప్లేట్లలోనే అరిటాకులు వేసి భోజనం పెడుతున్నారు. ఇదిగోండి సాంబారు, రసము, మజ్జిగ, అలాగే తాలింపు, పచ్చడి, ఇవంతా కూడా పొంగలి, పులిహోర చూసారు కదా. ఈ విధంగా అయితే ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉందండి, అక్కడైతే డైలీ అన్నం పెడతారంట. అంటే కొంచెం పేదవాళ్ళు కానీ లేకపోతే ఉంటారు కదండి భిక్షాటన చేసుకునే వాళ్ళందరూ కూడా డైలీ తింటారు, ఎంతమంది వెళ్ళినా పెడతారు. అయితే అక్కడ మాత్రం హుండీ లేదండి. విచిత్రంగా నేనైతే హుండీ లేదనమాట. మనం ఏదన్నా డబ్బులు ఇవ్వదలుచుకుంటే ప్లేట్లో పెట్టడమే. అది మనం ఒక 50 రూపాయలు పెట్టామనుకోండి, ఒక ముగ్గురికి అన్నదానం సరిపోతుందమ్మా. ఒక 100 రూపాయలు పెడితే ఒక 6గురికి అన్నదానానికి సరిపోతుంది మేము పెట్టే విధానంలో, అలా అని చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఆ విధానము. అటు తిరుగు, అది అప్పుడు నీ మొహంగా అని రాదు, అప్పుడు మొహంగా రాకుండా ఉంటుంది అక్కడి కదా అనిపిస్తుంది. అబ్బా జుట్టు చేసేస్తే కాదు నవ్వుతారని గమనించండి పెట్టుకుని ఇంకా టెంపుల్ అయితే బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మేము టెంపుల్లో నుంచి లోపల చూసుకొని బయటకి అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ శ్రీవారి తోట అయితే చూస్తున్నాము. మీకు కొంచెం చూపిస్తాను రండి ఎలా ఉందనేది. భలే ఉంది కదా చెట్టు. నాకైతే ఈ చెట్టు చాలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉండిందండి. నేను ఈ మోడల్లో చెట్టు అయితే ఎప్పుడు చూడలేదు. అరటి చెట్టు లాగా ఉంది కానీ అది పెరిగే విధానం చూడండి ఎలా ఉందో, భలే అనిపించింది నాకైతే. డిజైన్ బాగుందనమాట. ఇది నాది స్వామివారి తోట. ఓకే, ఎంత దూరం అదంతా ఆంటీ? నువ్వు ముసుగప్పు తిప్పుతున్నా రారా, మొత్తం తీసుకుంటూ వచ్చేస్తే లోగా. లేదు వెళ్ళిపోదాం. ఏం చెప్తాం, చెట్లు శ్యామలు. ఇది సపోటా అనుకుంటా కదా, మామిడేనా ఆంటీ? మామిడి చెట్టు ముదిరిపోయేసరికి ఆకు సపోటా లాగా అనిపిస్తుంది కదా. ఇది పనస చెట్టు. ఇది ఆంటీ, ఇది కూడా పూత కూడా ఉంది చూడు. అవును, ఇది అంతంత కాయ అయితే. ఈ తోటలో అంతా నిమ్మ చెట్లు కానీ అరటి చెట్లు, అలాగే అట్లా చాలా రకాల మామిడి చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి శివాలయం అండి. మేమంతా చూస్తూ ఉన్నాము గుడి. మేము కొంచెం గుడి నుంచి కొంచెం దూరం అయితే వచ్చేసామన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే శివాలయం కూడా ఉంది. అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు అంతే. ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం అంట. కళ్యాణ మండపం కడుతున్నారని చెప్పారు. నాకు పూర్తిగా తెలియదు, అడిగి తెలుసుకున్న విధానం అంతే. ఇదంతా కూడా ఇంకా పని జరుగుతూ ఉందన్నమాట. టెంపుల్ మొత్తం పూర్తయిన తర్వాత అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా బాగా చెట్ల మధ్యలో ఉంది కాబట్టి ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి శివాలయం దగ్గర మేము బయట నుంచి చూస్తున్నాం అనమాట.
ఇక్కడ కూడా అంత పని జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చెట్టుని చూడండి, నాకైతే తెలియదులేండి, చూడడమే, ఎప్పుడు డైరెక్ట్గా అయితే చూడలేదు, ఇట్లా ఫోన్లలో చూడడమే. ఇది వచ్చేసి చిన్న ఉసిరికాయలంట, తినేవి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. అక్కడ మేము మాట్లాడిన మాటలన్నీ కూడా పెట్టాను, కానీ కాకపోతే అది ఎందుకో వాయిస్ తీసుకోలేదు. ఏం చెట్టు అక్క అది? అదేం పువ్వు? నాగమల్లి చెట్టు పువ్వు అంటండి. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, మీకు చూపిస్తాను. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. లింగాహారం, లింగాహారంలో పడగలాగా పడిగి ఉంటుంది, పడిగి కింద చిన్న లింగాహారం లాగా లోపల ఉంటుందంట. ఇది వచ్చేసి మొగ్గ, ఇంకా పువ్వు అవ్వలేదు. నాకైతే పువ్వుని చూసే అదృష్టం అయితే ఈరోజు లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తా. ఇది వచ్చేసి శివాలయం అంట, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శివాలయం. ఇలా చుట్టూ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక గంట సేపు ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈడ వస్తే మంచిగా. నేనైతే ఈరోజు సాటర్డే వచ్చాను, అన్నదానం జరిగింది. ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకొని అలా కూర్చొని మధ్యాహ్నం భోజనం అన్నదానం చూసుకొని అన్నప్రసాదం స్వీకరించేసి ఇలా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోవచ్చండి. శివాలయం అయితే క్లోజ్ చేశారు ఇప్పుడు. కాకపోతే మేము ఎప్పుడు ఇక్కడ చూడలేదని చెప్పేసి వచ్చి చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నందీశ్వరుడు వచ్చేసి ఇదిగోండి, ఇదంతా వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి తోట అంట, మామిడి తోట, పువ్వుల చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మా వాళ్ళైతే తిరుగుతూ ఉన్నారు, మా ఓనర్ ఆంటీ అలాగే మా పక్కింట్లో ఉండే ఆంటీ ఇద్దరు. అంతా చూసుకొని ఎలా బయటకు వస్తుంటే పెద్ద ఆంజనేయ స్వామి అయితే కనిపించారు. ఇట్లా పెద్దగా ఉన్న ఆంజనేయ స్వామి చూడడం అంటే మా లక్కీకి చాలా ఇష్టం. సరే ఫోన్లో అయినా చూపిద్దామని ఇంక ఇట్లా వచ్చేసాను అనమాట. ఇదిగోండి, ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ చూస్తారా, కోతి వచ్చేసిందండి ఇంటికి. అంటే డైలీ వస్తాయి కోతులు, ఒక మా ఇంటికి కదా అందరి ఇళ్ళకి వస్తాయి. ఇంకా నేను వచ్చేసి కొన్ని డైలీ ఏదన్నా విండో బయటకు పెట్టేస్తాను, పల్లీలు కానీ ఏవైనా పప్పులు అట్లా ఏదన్నా ఫుడ్ ఉంటే ఒక్కోసారి దోశ వేసి ఇచ్చేసేయడం అట్లా ఇచ్చేస్తాను. ఈరోజు వీళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట వీళ్ళకి. చూడండి, నేనేమో కూరగాయలు ఆకుకూర తీసుకొని వీళ్ళైతే ఇలా స్టార్ట్ చేస్తారు. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే చిన్న లైక్ చేసి సర్జీ మీరు కూడా వెళ్ళిపోండి, మేము కిటికీ వేసుకోవాలి. ఎంతసేపు ఉండాలి ఆడ? అదే హలో, అందరిని పిలిస్తే ఇంకా నేను వెయ్యను. వెళ్ళు ఇంకా చాలు ఏం వెయ్యను. అది చూడు ఎంత బాగా డబ్బాలు కలిసి వస్తుందో. నేను ఇయ్యను, మీరు ఆ నుంచి రారు. వెళ్ళండి ఇంకా.